అపార్ట్మెంట్లో మందారాకులు ఉంటే అవి కోసుకుని వచ్చాను అనమాట. బాగా రఫ్ అయిపోయింది జుట్టు అని చెప్పి ఇంకా ఇది మిక్సీ పట్టేసి ఈ పేస్ట్ రాసుకున్నాము, పెరుగన్న వేసి అని అనుకుంటున్నాను. చాలా రఫ్గా అయిపోయింది జుట్టు అంతా. ఆఫీస్లో కూడా చెప్తున్నారు నాకు కొంచెం జుట్టుకి ఏమన్నా చేసుకోవచ్చు కదా అని చెప్పి. నేను ఒక వీడియో చూశానండి రీసెంట్గా. ఆ వీడియోలో ఏంటంటే ఆవిడ జుట్టు మీద చాలా టైం, చాలా డబ్బులు ఇన్వెస్ట్ చేస్తారు. చాలా పెద్దగా ఉంటుంది. నాకు భలే అనిపించింది. అలాంటివన్నీ చూసినప్పుడు మనం కొంచెం ఇన్స్పైరింగ్గా అనుకుంటాం కదా. ఇందులో నీళ్ళు గట్ట ఏమీ వేయాల్సిన అవసరం లేదు. జస్ట్ ఇది మిక్సీ పట్టేస్తా. మిక్సీ వేయాలి అని అంటే ఈ లోపల ఉంటుంది మిక్సీ. ఈ జార్లన్నీ బయట పెట్టాలి. ఇవి బయట పెట్టిన తర్వాత మట్టికి ఈ మిక్సీ ఇలాగ వస్తుంది అనమాట. నేను లాస్ట్ టైం కూడా చెప్పాను కదా లోపల ఎక్కడో ఉంటుంది అని చెప్పి. ఇంకా మిక్సీ వేస్తా. పేస్ట్ చూసారు కదా, ఇది డైరెక్ట్ జుట్టుకు అప్లై చేసేస్తా. నిన్న తలస్నానం చేశా, అయినా కానీ ఈరోజు సెల్ఫ్ కేర్ చేసుకుందాము, చాలా రోజులు అయ్యింది అని చెప్పి ఇంకా ఈరోజు కిందకి వెళ్ళి పొద్దున్న కాలింది. టైం ఆల్మోస్ట్ 1:45 అయింది. 10:15 కల్లా 10 o'clockకి లేచాను. పనమ్మాయి 10 o'clock వచ్చింది. కానీ నాకు ఓపిక లేక ఆ అమ్మాయిని కూడా కొంచెం సేపు కూర్చోబెట్టా. అంత గొప్ప పని చేశా ఇవాళ. ఆఫీస్లో కూడా నాకు చెప్తారు జుట్టుకి ఏమన్నా చేసుకోవచ్చు కదా అని చెప్పి. ఇప్పటి నుంచి జుట్టు మీద కూడా కేర్ తీసుకుందామని డిసైడ్ అయ్యా. చాలా రోజుల తర్వాత అప్లై చేశాను కాబట్టి ఎలా పడితే అలా అప్లై చేసేసాను. చూద్దాం, కొన్ని రోజులు కంటిన్యూస్గా అప్లై చేసుకుంటే బాగానే ఉంటుంది అని నా ఒపీనియన్ కూడా.
వీడియోలు చూసి అబ్బా ఏముందిలే రీపోర్టింగే కదా చాలా ఈజీగా అయిపోతుంది, కుండి జస్ట్ ఇట్లా అనిస్తే సరిపోతుంది అని అనుకుని ఫీల్ అయ్యానండి. రీపోర్టింగ్ చెయ్యాలి అని అంటే భయం వేసే నేను ఇన్ని నెలలు ఆగాను. నిజంగానే ఈరోజు అంతసేపు పట్టింది. 1 o'clock అనుకుంటా స్టార్ట్ చేశాను, 3 o'clock అయిందండి. రీపోర్టింగ్ చేసి ఈ మట్టంతా వేరే కుండీలో అడ్జస్ట్ చేసి, అలాగే ఇంకొక మొక్క ఉంటే అది కూడా వేరే కుండీలో పెట్టి ఇదంతా కడిగేసరికి 3 అయిందనమాట. కూర్చుని చేస్తున్నాను. ఇంకా ఫస్ట్ టైం నేను రీపోర్టింగ్ చేస్తున్నానండి. ఎంత కష్టపడ్డానంటే అంత కష్టపడ్డాను. ఈ కుండీ మొత్తం ఏర్లతో అల్లుకుపోయిందనమాట. లక్కీగా ఏంటంటే కుండీ పగిలిపోలేదు. అది పగలలేదు కాబట్టి నేనే పనిగట్టుకుని పగలగొట్టాను అనమాట ఇవాళ. ఇది సిమెంట్ కుండీ, పక్కనంతా పొట్టులాగా రాలిపోతుందని చెప్పేసి అలాగే ఏర్లు కూడా పైకి వచ్చేసినాయి అనమాట ఈ మొక్కకి. అందుకని చెప్పేసి వేరే కుండీలో రీపోర్టింగ్ చేద్దామని ఇలా సెట్ చేస్తున్నాను. ఇది నూరు వరహాల రాధా మనోహరం పువ్వులండి. చాలా బాగుంటాయి ఇవి. యాక్చువల్గా చాలా కష్టపడ్డానండి. సిమెంట్ కుండీ కదా, ఏర్లన్నీ కూడా మొత్తం కుండీ చుట్టూరు అల్లుకుపోయాయి. అసలు మట్టి కూడా రావట్లేదు. చిరాకు వచ్చేసి కుండీ పగలు కొట్టేశాను సుత్తి పెట్టి. ఇంకా ఆ కుండీ సిమెంట్ కుండీ కదా, ఇంకా అవన్నీ చెత్త పాడేయడానికి ఒక తొట్టెలో వేసుకుంటున్నాను అనమాట. ఇవన్నీ కిందకి వెళ్ళి పాడేసి వచ్చాను. రోడ్డు మీద పాడేశాను యాక్చువల్గా, ఇవన్నీ చెత్తబుట్లో వేయకూడదు అని చెప్పి. ఇంకా ఇది ఉంది కదా, దీంతో కుస్తీ పడుతున్నాను అనమాట. ఇది చెప్పాను చూసారు కదా, అసలు ఎంత అలా అల్లుకుపోయిందంటే చాలా ఘోరంగా అల్లుకుపోయింది. ఇది చాలా ఏళ్ళు అయ్యింది, 9 ఏళ్ళు అయినట్టుంది ఈ కుండీని ఇలాగా, ఈ పర్టికులర్ కుండీలో ఈ మొక్కను పెట్టి. పువ్వులు పూసినాయి ఆ మధ్యన, కానీ ఈ మధ్యన అసలు పువ్వులు పూయట్లేదు. ఎందుకంటే దీనికి అంత బలం కూడా లేదు. పెద్ద మొక్కే, కాకపోతే చాలా ఇయర్స్, చాలా పెద్ద ఏజ్ అనమాట ఈ మొక్కది కూడా. ఇంకా తప్పక నేనే దీన్ని చూడలేక పువ్వులు కూడా పూయట్లేదని ఇదిగో ఇంక ఇలా చేస్తున్నాను అనమాట. కింద చూసారా ఏర్లు, ఎంత పెద్ద పెద్ద ఏర్లు ఉన్నాయో. నాకైతే ఇంకా మనసొప్పలేదు, కానీ తప్పలేదన్నమాట. ఇవన్నీ కూడా సుత్తికి సెకండ్ వైపు ఉంటుంది కదా మేకులు గట్ట తీయడానికి, ఇంకా దాంతో మొత్తం తీసేసాను అనమాట. ఈ ఏర్లు కూడా చాలా మట్టుకి పీకేశాను. ఇంకా కొంచెం ఉండగా ఏం చేశానంటే వేరే కుండీలో పెట్టాను అనమాట. నేను చేసిన తప్పు ఏంటంటే ప్లాస్టిక్ కుండీ పక్కది అందులో పెడుతున్నాను, అది కొంచెం పెద్దదన్నమాట. అయితే నేను ఏం చేశాను, మట్టి కొంచెం గుల్లగా చేద్దామని చెప్పి ఇదే సుత్తితో ప్లాస్టిక్ కుండీలో కొడితే ప్లాస్టిక్ కుండీ కూడా పగిలిపోయింది. అసలు ఇంకా చాలా టైం అయిపోతుంది, ఇంకా అటు ఇటు తిరుగుతూ ఉన్నారు అని చెప్పి ఇంకా ఫాస్ట్గా రిపోర్టింగ్ చేసేసి ఇంకా ఎక్కువగా అయితే ఏమీ షూట్ చేయలేదండి. రిపోర్టింగ్ చేసింది లాస్ట్లో పెట్టాను అనమాట. అది కూడా చూపిస్తాను తర్వాత, చూడండి మీకు కూడా నచ్చుతుంది అని అనుకుంటున్నా.
స్పైడర్ ప్లాంట్ కూడా ప్రస్తుతానికి ఇక్కడైతే పెట్టేశాను. స్పైడర్ ప్లాంట్ అయితే భలే హెల్తీగా పెరిగిందండి, చాలా బాగా అనిపించింది. ఇది ట్యాంక్ బండ్ నుంచి వస్తున్నానని చెప్పాను కదా, ఆ మధ్యలో జిహెచ్ఎంసి వాళ్ళు మొక్కలు నాటుతున్నారనమాట. వాళ్ళని అడిగి మరీ తీసుకొని వచ్చాను. చాలా బుడ్డి మొక్కను తీసుకొని వచ్చాను, చాలా మంచిగా ఎదిగింది. స్పైడర్ ప్లాంట్ కూడా మోస్ట్లీ మీ అందరికీ తెలిసే ఉంటుంది కదా, ఆక్సిజన్ రిలీజ్ చేస్తుంది మంచిగా. పొద్దున్న కాదులేండి, మధ్యాహ్నం ఇది పెట్టుకున్నాను కదా, అసలు ఎంత చిరాగ్గా ఉందంటే ఈరోజు ఎండ ఒకటి, ఏంటో నాకే వేడిగా ఉందా అందరికీ వేడిగా ఉందా అనేది తెలీదు. జుట్టంతానేమో ఆ మందారం పొట్టు ఎంత చిరాగ్గా అనిపించిందో ఇవాళ అయితే. ఇంకేం చేస్తాం, 4:30 ఆ టైంకి అన్నం తిన్నాను. ఈ లోపల ఒక కమెంట్ వచ్చింది, వీడియోస్ వ్యూస్ రాకపోయినా కానీ మీరు మీ కన్సిస్టెన్సీకి చాలా గ్రేట్ అని చెప్పి నాకు ఒక కమెంట్ వచ్చిందనమాట. ఇంకా నేనైతే పొంగిపోయి కడుపులో ఆకలి కూడా వేయలేదు, అంతలా పొంగిపోయాను. బేసిక్గా నాకు మొక్కలంటే చాలా ఇష్టము. అంటే ఒక 15 years నియర్లీ అలా పెంచుతున్నాను కాబట్టి మొక్కలు చూసుకుంటే నాకు మ్యాక్సిమం ఆకలి ఇదనమాట. అలాంటిది అన్నం తినకముందరే ఈ కమెంట్ వచ్చింది, నిజంగానే నన్ను అప్రిషియేట్ చేస్తున్నారు కదా అని అనిపించింది అనమాట. చాలా హ్యాపీగా అయితే ఫీల్ అయ్యాను. ఇంకా బయటంతా కడిగేసిన తర్వాత స్నానం చేసి, అది జుట్టు బాగా ఎండిపోయింది కదా, మంచిగా వాష్ చేసుకొని అన్నం తిని కొంచెం సేపు కూర్చొని బిగ్ బాస్ స్టార్ట్ అవుతుంది అని చెప్పి బట్టలు మడత పెట్టుకుంటూ కూర్చున్నాను అనమాట. ఇంకా బట్టలు మడత పెట్టుకున్న తర్వాత కొంచెం సేపు అటు ఇటు ఇంట్లోనే తిరిగి, బాగా నీరసంగా ఉందండి ఎందుకో తెలియదు కానీ, ఫుల్ ఆఫ్ బ్యాక్ పెయిన్, నీరసంగా ఉంది. ఇంకా వాకింగ్కి ఏం వెళ్తాంలే ఈరోజు అని చెప్పి వాకింగ్కి వెళ్ళలేదు. ఇంకా నేను ఈరోజు చాలా పనులు చేశాను కదా, అదే పెద్ద ఎక్సర్సైజెస్ అని చెప్పి ఇంకా వాకింగ్కి వెళ్ళలేదన్నమాట. బట్టలు అయితే సర్దేస్తున్నాను. ఇప్పుడైతే నిజాలు మాట్లాడుకోవాలండి, నేను ఎప్పుడైతే మందార ఆకులు అలాగే మెంతులు కలిపి పెట్టుకుంటాను కదా, ఒకవేళ మెంతులు కనుక పేస్ట్ చేసేసి పెట్టుకున్నా కానీ అదేంటో తెలియదండి, జుట్టుకి అలాగే పట్టేసినట్టు అనిపిస్తుంది నాకైతే. జుట్టు అయితే ఎంత భారంగా అనిపించిందో నాకు. ఇది పెట్టుకున్నాక ఇంకా కొంచెం రఫ్గా అయిపోయిందేమో అనే ఫీలింగ్లో అయితే ఉంటాను నేను. ఆ మందారాకు చాలా ఎక్కువసేపు పెట్టుకున్నాను కదా, అందుకో ఏంటో తెలియదు కానీ ఆ మందారాకులు పుట్టంతా నా జుట్టులోనే ఉండిపోయింది. అసలే నాది కర్లీ హెయిర్, దట్టు అందులో ఎర్రగా ఉంటుంది, అందులోనూ చిక్కులు పడుతుంది, జుట్టు మొత్తం ఊడిపోతుంది, ఆల్మోస్ట్ మధ్యలో అంతా బట్టతల. మీ అందరికీ ఎప్పటికీ తెలిసే ఉంటుంది, మధ్యలో జుట్టు ఉండదు నెత్తి మధ్యలో. ఇలాంటి ప్రాబ్లమ్స్తో నాకు ఈ మందారాకు అవసరమా అని అనిపించింది. ఇలా కంటిన్యూస్గా పెట్టుకుంటూ ఉంటే కొంచెం బాగానే ఉంటుందిలే అని అనుకుని ఇంకా కంటిన్యూస్గా పెట్టుకుందాము.
జుట్టు మధ్యలో అయితే చాలా తెల్లగా అయిపోయింది, జుట్టు అంతా గ్రే హెయిర్ ఎక్కువ వచ్చేసింది ఈ మధ్యన. అదేంటో తెలీదు, సడన్గా గ్రే హెయిర్ పెరిగిపోయింది. నేను సీరం అప్లై చేస్తాను కదా, సీరం అప్లై చేసినప్పుడు ఆ గ్రే హెయిర్ ఉంటుందండి, మెరిసిపోతుంది అనమాట జుట్టు, చాలా మంచిగా అనిపిస్తుంది. కాకపోతే ఇప్పుడైతే ఇలాగా దువ్వుకుంటున్నాను కదా, చాలా చిరాకుగా పొట్టంతా రాలుతుందనమాట. ఇలాంటి ఫీలింగ్ నా ఒక్కదానికే ఉంటుందా, మీకు కూడా ఉంటుందా అనేది తప్పకుండా కమెంట్స్లో చెప్పండి. ఈ జుట్టు అంతా పొట్టంతా రాల్పించుకుని జుట్టు మొత్తం క్లీన్ చేసుకుని అయ్యేసరికి లాస్ట్కి ఎంత జుట్టు ఊడిందో చూపిస్తాను చూడండి. నాకు ఇలా ఉంటే కింద నేల మీద కూడా చిరాకు అనమాట. ఇంకా అప్పటికప్పుడు చీపురి తెచ్చి ఎత్తేస్తూ ఉంటాను అనమాట. ఇంకా నా వల్ల కాక స్నానం చేసి వచ్చాను అనమాట ఈ జుట్టు దూకుని. లేకపోతే మెడ నిండా మందార పుట్టంతా పడిపోయి చాలా చిరాకుగా అలా అనిపించింది అనమాట. అనవసరంగా ఈ దుకాణం అంతా బెడ్రూమ్లో పెట్టాను అని అనిపించింది. అదే ఏ బాల్కనీలోనే పెట్టుకుంటే అక్కడికక్కడ నీళ్ళు పోసి క్లీన్ చేసేసుకోవచ్చు కదా అని అనిపించింది అనమాట. నా అలాగనే మీరు కూడా ఎంతమంది ఆలోచిస్తారు అనేది తప్పకుండా కమెంట్స్లో చెప్పండి. మోరోవర్ నా అలాగనే మీకు కూడా అవుతుందా అనేది కూడా చెప్పండి. నేను మేబీ ఎక్కువసేపు పెట్టుకోవడం వలన ఇలా అయిందా ఏంటో అనేది నాకు అర్థం కావట్లేదు. ఇంట్లో గోద్రేజ్ ఎయిర్ పెడతాను, మోస్ట్లీ మీ అందరికీ తెలిసే ఉంటుంది కదండి. అలాగే కలరా ఉండలు కూడా పెడతాను అనమాట. నేను యాక్చువల్గా కిచెన్ ఈ షెల్ఫ్స్ ఉన్నాయి కదా, ఇందులో కూడా పెట్టేస్తానండి. నాకు ఇష్టము, అలా మంచి స్మెల్ వస్తుంది అని చెప్పి. ఇంకా గోద్రేజ్ ఎయిర్ నాకు తెలిసి ఈ డబ్బాలో ఒక 4 or 5 వస్తాయి. నాకు అస్సలు ఇష్టం లేనిది వచ్చేసి లెమన్ అనమాట. ఆ లెమన్ ఫస్ట్ వాడేసాను, ఇంకా 4 ఎన్నో ఉన్నాయి. ఒకటి రోజు, ఒకటి ఏదో ఏదో ఉంటుంది దాని పేరు, ఒకటి లెవెండర్, ఇంకొకటి ఏదో ఉంటుంది. రోజ్ అయితే ఇప్పుడు ఓపెన్ చేస్తున్నాను. ఇదైతే తీసుకొని వెళ్ళి డైరెక్ట్ బాత్రూంలో పెట్టాను ఒకటి, ఇంకొకటి వచ్చేసి హాల్లో పెట్టాను, ఒకటైతే బెడ్రూమ్లో పెట్టాను, ఇంకొకటి మిగిలిందనమాట. నాకు ఇలాంటి వాసన చూస్తే భలే అనిపిస్తుంది. నేను లాస్ట్ టైం కూడా చెప్పాను కదండి, చాలా మంచి స్మెల్ వస్తుంది. మోరోవర్ తలుపులు వేసేసి మనం తలుపులు తీస్తే కనుక మంచిగా అనిపిస్తుంది. ఆ వాసన చాలా ప్లెజెంట్గా ఉంటుంది అనమాట. నాకు ఏదైతే ఇష్టం లేదో అది ఆల్రెడీ వాడేసాను. లెమన్ లాస్ట్ టైం హాల్లో పెట్టినట్టున్నాను. ఒకటి వచ్చేసి బాత్రూంలో పెట్టాను చెప్పాను కదా. అసలు బాత్రూమ్ది బెడ్రూమ్ది కలిపి స్మెల్ వస్తుందండి, సూపర్ అనిపిస్తుంది. నా అలాగనే మీరు కూడా ఇలాంటి వాసనలు మంచిగా అనిపిస్తే మీలో ఎంతమంది ఇలాంటివి పెట్టుకుంటారు అనేది తప్పకుండా కమెంట్స్లో చెప్పండి. ఒకటి లెవెండర్ అనమాట. ఈ లెవెండర్ కూడా ఎంత మంచి ఫ్రేగ్రెన్స్ ఇస్తుందో తెలుసండి. యాక్చువల్గా లెవెండర్ ఆడపిల్లలకి చాలా ఇష్టమని ఒక సర్వేలో తెలిసిందంట. నేను కూడా ఒక వీడియోలో చూశాను. సో లెవెండర్ చాలా బాగుంటుంది. లెవెండర్ కలర్ కూడా చాలా బాగుంటుంది కదా. ఇంకా లాస్ట్కి ఒక్కటైతే మిగిలింది. యాక్చువల్గా నేను ఇవి కవర్స్ తీసాను కదండి, నేను ఈ కవర్స్ పాడాను అనమాట. పాడేయకుండా ఏం చేస్తానంటే ఎంటీ కవర్స్ ఉన్నాయి కదా, అవి తీసుకొని వచ్చి ఆర్చ్ ఉంది కదా, ఆర్చ్ మీద ఒక ఇది ఉంది, ఏమంటారు, బాస్కెట్ లాగా ఉంటుంది. ఆ బాస్కెట్లో ఎంటీ కవర్స్ పెడతాను అనమాట. ఈ ఎంటీ కవర్స్ నుంచి కూడా మంచి స్మెల్ వస్తుంది. కొన్ని రోజులు ఆ స్మెల్ అలా ఉంటుంది కదా అని చెప్పి నేను ఈ కవర్స్ పాడాను అనమాట. ఇవి చేతులకు అంటుకుంటే ఎక్కువ స్మెల్ వచ్చేస్తుంది కదా అని చెప్పి నేను చేతులకి గట్టా అంటించుకోనండి. ఇందులో చాలా సాఫ్ట్గా ఉన్నట్టు అనిపిస్తుంది, జెల్లీలాగా ఉన్నట్టు అనిపిస్తుంది. ఈ కవర్లన్నీ ఇలాగ ఓపెన్గానే పెట్టేసి ఇదిగో ఈ బాస్కెట్లో ఇలా పెడతాను అనమాట. ఇలా పెడితే కొంచెం ఆ స్మెల్ ఒక 10 days వరకు అలా వస్తూ ఉంటుంది, చాలా మంచిగా ఫ్రెష్గా ఉంటుంది. ఇక్కడ వచ్చేసి కలరా ఉండల్ని నేను కిచెన్లోనూ పెడుతున్నాను, అలాగే బెడ్రూమ్లో కూడా పెట్టాను. కాకపోతే ఈ కలరా ఉండలు ఈసారి సరిపోలేదండి, చాలా తక్కువ ఉన్నాయి. లాస్ట్ టైం ఎక్కువ పెట్టేసినట్టున్నాను, ఈసారి అయితే చాలా తక్కువగా అనిపించినాయి. అందుకని చెప్పేసి ఉన్నంత వరకు అయితే ఇలాగ బెడ్రూమ్లో కిచెన్లో రెండిట్లోనూ సెట్ చేస్తాను అనమాట. ఈ వాల్టి వీడియో పొద్దున్న 10 నుంచి సాయంత్రం నాకు తెలిసి 9 o'clock వరకు ఇలా తీస్తూనే ఉన్నానండి, బిట్స్ అండ్ పీసెస్ లాగా. మీకు ఎలా అనిపించింది అనేది తప్పకుండా కమెంట్స్లో చెప్పండి. మీకు కనుక నచ్చితే తప్పకుండా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్తో మళ్ళీ మేము ముందుకు వస్తానండి. నచ్చితే లైక్ చేయడం మట్టుకి మర్చిపోకండి ప్లీజ్. బాయ్ అండి.